సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నా. ఓకే అండి, శివకుమార్ గారు, మనం చూసుకున్నట్టయితే దాదాపుగా అంటే అధికారంలో ఉన్న పార్టీకి 90% వరకు స్థానిక సంస్థల్లో ఫలితం అనేది వస్తూ ఉంటుంది. మరి అనుకున్న మేరకు విజయం సాధించారని మీరు అనుకుంటున్నారా? మొత్తానికి మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏదైతే జరిగిందో దాంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడము, ఆపోజిషన్ పార్టీలు ఎన్ని కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెచ్చినా విమర్శలను చేసినా ప్రజలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిండ్రు. అది 50% ఇచ్చిండ్రా 70% ఇచ్చిండ్రా అనేది ఒక నిమిషం అది పక్కన పెడితే, ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి వాళ్ళు ఏదైతే వాళ్ళు చేసిన ఈ 2 సంవత్సరాల ప్రచారము కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకంగా ఎంతో ప్రజలకు తీసుకుపోయినరు. వాళ్ళ ఒక యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని మొత్తం కేటీఆర్ అండర్లా 60-70 ఛానళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారం మీదనే వాళ్ళు పని చేయడం జరిగింది. కానీ ఈ రోజు ప్రజల మట్టుకు వాళ్ళని సస్యంరా అని చెప్పి పక్కన పెట్టి ఇది చేయడం జరిగింది. అయితే ఈ రోజు మొత్తానికి మన ప్యానెల్లో ఉన్న సుమిత్ర గారు బీఆర్ఎస్ నాయకురాలు మాట్లాడడం ఏమంటే, కాంగ్రెస్ పార్టీకి 50% వచ్చింది, మేము ఇంట్లో వండుకున్నా, మా ఆపోజిషన్ లీడర్ ఫామ్ హౌస్ లో వండుకున్నా మేము గెలిచినాము అనే రకంగా వారు మాట్లాడుతున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, గత 10 సంవత్సరాలలో అంటే 2014 నుండి మొన్న 23 వరకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి అధికారంలోకి రావడానికి ఎంత విధ్వంసం చేసిందో తెలంగాణ. ఇంతకుముందు మా జయరాం గారు చెప్పినట్టు తాగుబోతులను తయారు చేసింది ఎవరండి? ఇదే టీఆర్ఎస్ బీఆర్ఎస్ కాదా? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్పోర్ట్స్ మ్యాన్. అదే గతంలో మనం ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరైతే తొలి ముఖ్యమంత్రి అనుకున్న కేసీఆర్ ఏంటండి, తాగుబోతు అనేది ఆయన ఒక బ్రాండ్ పెట్టిండు. సుమిత్ర గారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. తిట్ల పురాణాన్ని మొత్తానికి తెలంగాణ భాషనే అనేది. సుమిత్ర గారు మీరు మధ్యలో మాట్లాడొద్దు, మీరు రాసుకోండి. మీరు మాట్లాడదు ప్లీజ్, మాట్లాడదు. డెకోరం ప్లీజ్, మెయింటైన్ ద డెకోరం. మీరు ఎందుకంటే వేరే వాళ్ళలాగా మీరు మీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళకి ఇది అలవాటు, మీరు కొంచెం మార్పుగా ఉండండి. ఎందుకంటే మీరు ఒక టీచర్ ప్రొఫెషన్ లో ఉన్నారేమో అని అనుకుంటున్నాను నేను మీ స్టైల్ చూసి, కానీ కొంచెం మార్పు ఉండాలి. ఎందుకంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తానికి ఎందుకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక ప్రొఫెషన్ లో ఉన్నది అన్నారు. ఇప్పుడు ఇక్కడ 3 ప్రొఫెషన్లు ఉన్నారు, జయరాం గారు కానీ, పివి వెంకటరెడ్డి గారు కానీ, నేను కానీ, మీరు కానీ. అయితే ఇప్పుడు ఆమె ఉండే స్టైల్లో అంటే నేను ఎందుకంటే బీఆర్ఎస్ నాయకురాల్లో నేను ఎంతో మందిని చూడడం జరిగింది 5-5.5 సంవత్సరాలకు. కానీ ఈవిడ కొంచెం పొలైట్ ఉంటది, బట్ అగైన్ మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆలోచనలు వస్తున్నాయి అనేది చెప్తాడు. అయితే ఓకే, సుమిత్ర గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పనివ్వండి. ఫస్ట్ సుమిత్ర గారు చెప్పండి. కేవలం 44% వచ్చిందండి. శాతం అని 44% కాంగ్రెస్ కు వచ్చింది. ఒకటి తాగుబోతుల తెలంగాణ అనేదానికి నా దగ్గర లెక్క లేవు, కానీ జయరాం గారి దగ్గర ఉందండి. ఎప్పుడు ఎట్లా జరిగింది, నాడైంది నేడైంది అనేది స్పష్టంగా వాళ్ళు వివరిస్తారు. ఇప్పుడు ఎక్కువ గ్రామాలను ఇందాక వెంకటరెడ్డి గారు అన్నట్టుగా సుమిత్ర గారు నా టర్న్ మీరు మాట్లాడండి. ఈ రోజు నేను ఖచ్చితంగా ఈ రోజు తెలంగాణని తాగుబోతుల తెలంగాణ చేసిండ్రు అనేది అయితే ఇది నా విశ్వాసము, నా డిమాండ్. అండ్ మోర్ ఎవర్ మీరు ఈ రోజు వైకుంఠ ధామాలు కట్టిండ్రు అని చెప్పి బీఆర్ఎస్ చాలా గొప్పగా చెప్పుకుంటారు. అంటే ప్రజలని తాగుండ్రి సాగుండ్రి అనే రకంగా చేయడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి, ఖచ్చితంగా చెరువులు పూడికాలని చెప్పి చెరువులంతా మింగేయడం జరిగింది. ఈ రోజు ఎక్కడ పోయినా మొత్తానికి టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఒక కార్పొరేటర్ నుంచి ఒక ముఖ్యమంత్రి దాకా ఫామ్ హౌస్ కల్చర్ తీసుకొచ్చింది ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ గవర్నమెంట్ లోనే చేసిన విధ్వంసం. అండ్ మోర్ ఎవర్ ప్రతి పార్టీ అంటే మొత్తానికి ఎట్లుందంటే, ఎవరికన్నా పుట్టని వీడు మా బిడ్డని అనే రకంగా ఏదైతే తెలంగాణలో సామెత అంటారో ఆ రకంగా ఏ పార్టీలన్నా గెలవదు మా పార్టీలోకి వచ్చేయాలనే రకంగా కూడా I-20 తీసుకొచ్చింది. కాంగ్రెస్ కి ఎప్పుడు వర్తిస్తారు
కాంగ్రెస్ నెక్స్ట్ ఆలోచిద్దాం అప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే లాక్కున్నది మీరే కాబట్టి అంటే నెక్స్ట్ 2 years ఈ 2 years ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఏం జరిగింది ఏంటి అనే రకంగానే దాన్ని స్టడీ చేయడానికి కానీ ఇవన్నీ ఏదైతే బీఆర్ఎస్ చేసిన దీన్ని పూడికలు చేయడానికి టైం పట్టింది జయరాం భాయ్. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గత ఈ 2 సంవత్సరాల పాలనలో గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చెయ్యనిది ఈ 2 సంవత్సరాలలో చేయడం జరిగింది. అదే కాకుండా మొన్న మనం చూసినాం ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీలో గత ఆగస్టులో పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఉస్మానియా యూనివర్సిటీకి పోవాలనే ఆలోచన గాని అక్కడ పోయే సాహసం చేయని బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా మిగతా పార్టీలకి వీళ్ళందరికీ కూడా చెక్ పెట్టినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పోవడము. గతంలో ఒక ఇందిరాగాంధీ గారే ఉస్మానియా యూనివర్సిటీ పోవడం జరిగింది. దాని తర్వాత 17 సంవత్సరాల నుంచి ఒక్క నాయకుడు ఉస్మానియా యూనివర్సిటీ పోవాలంటే ఆలోచించారు. గతంలో మనం ఉద్యమ కాలంలో కూడా చూడడం జరిగింది. ఏ నాయకుడైనా వ్యతిరేకంగా పోతే, ఉద్యమానికి వ్యతిరేకంగా పోతే వాళ్ళని మొత్తానికి క్యాంపస్ లకు రానియకుండా చూడడం జరిగింది. అవసరమైతే కార్లను బట్టి లేపేయడం చూడడం. కానీ అటువంటి పరిస్థితిలో గత 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ నుంచి ఒక్క నాయకుడు కూడా ఆ సాహసం చేయలేదు. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న ఆగస్టులో చేయడం జరిగింది. డిసెంబర్ లో నేను వస్తున్నా అని చెప్పిండు. 100 కోట్లతో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ పోయిండు చెప్పడం జరిగింది. ఈ రోజు అనుకున్న మాట నిలబెట్టడం జరిగింది. అక్కడ రోజు అభివృద్ధి చేయడం జరుగుతుంది. దాని తర్వాత ప్రొఫెసర్ కాసిం గారు ఒక ప్రశ్నించడం జరిగింది. ప్రొఫెసర్ కాసిం గారు అంటే ఎవరికో తొత్తు కాదైనా చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడేటోడు. ఏ ప్రభుత్వం అయినా సరే ఆయన ఒక ప్రశ్నించడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో మీరు నిజంగా కూడా ఇంటర్నేషనల్ గా కూడా మీరు కంపేర్ చేయాలనుకుంటే మీ మంత్రులు గాని ఎమ్మెల్యేలు కానీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అనే రకంగా చెప్పడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు స్వయాన అదే స్టేజ్ మీద ఎవరన్నా దీంట్లో ఫింగరింగ్ చేస్తే నాకు చెప్పండి, వాళ్ళ పదవులు ఉంటాయి అనే రకంగా ముఖ్యమంత్రి చెప్పడము నిజంగా కూడా అది మార్పుకు సంకేతం. వెంకటరెడ్డి గారు మీరు చూసుకున్నట్టయితే